అందరికీ నమస్కారం అండి. ఈటీవీ విన్లో రిలీజ్ అయిన 3 వెబ్ సిరీస్ అండ్ సినిమాలకి కంగ్రాచులేట్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ. ఈరోజు కొంచెం ధైర్యం తెచ్చుకొని టైం తీసుకుంటా అండి. పర్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈటీవీ విన్. నేను ఆఫ్టర్ అంటే విరాటపర్వం చేశాక కొంచెం లో అయిపోయింది సినిమా, అంటే అనుకున్నంత థియేటర్లో రానప్పుడు కొంచెం నా కెరియర్ కూడా లో అయ్యాక మళ్ళీ నేను అగైన్ స్టార్ట్ చేయాలి మంచి ఫిలిం కోసం చూస్తున్న టైంలో 90s అనే వెబ్ సిరీస్ నాకు అవకాశం వచ్చిందండి. దానికి అవకాశం రావడానికి మెయిన్ రీజన్ నవీన్ మేడారం గారు. థ్యాంక్ యూ నవీన్ సార్. అండ్ ఆదిత్య నన్ను నమ్మి 90s అనే వెబ్ సిరీస్ నాకు అవకాశం ఇచ్చాడు. దాని త్రూ నాకు ఈటీవీ విన్తో అసోసియేషన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నా కెరియర్ మళ్ళీ ఈ ఆఫ్టర్ 90s నా కెరియర్ మళ్ళీ స్టార్ట్ అయిందండి. విరాటపురం ముందు ఎలా ఉందో దాని తర్వాత కూడా అంటే పుంజుకుంది, లైక్ అట్లా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ఈటీవీ విన్. మెయిన్ నితిన్ గారు అండ్ సాయి గారు నన్ను 90s దగ్గర నుంచి చాలా అంటే సపోర్ట్ చేస్తూ చాలా బ్లెస్ చేస్తూ వచ్చారండి. నేను మధ్యలో డిస్కనెక్ట్ అవుతూ ఉంటా భయంతో, బట్ మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ నితిన్ సార్. నేను అంటే నితిన్ గారిని మొన్న ఒక 15 days కానిస్టేబుల్ కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చారండి. ఆయన వచ్చి ఆయనతో మాట్లాడినండి. అంతకుముందు కూడా కలిసి మాట్లాడినా కానీ నాకు ఫస్ట్ టైం నితిన్ గారు అంటే ఏందో తెలిసింది. ఆయన చేసే ప్రతి సిరీస్ కానీ సినిమా కానీ వాళ్ళ డైరెక్టర్స్ ఆ సినిమా కోసం ఎంత స్ట్రగుల్ చేస్తారో అంతకంటే ఎక్కువ ఆయన స్ట్రగుల్ చేస్తాడండి. వాళ్ళు ప్రివ్యూలు వేసినప్పుడు ఆ డైరెక్టర్ అంటే సినిమా వచ్చి బయటికి ఆడకుంటే ఆ డైరెక్టర్ కెరియర్ ఎక్కడ ఇదైపోతుందో, వాళ్ళకు కెరియర్ ఉండాలి. అంటే అందరు టెక్నీషియన్స్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ అందరి గురించి అంటే నాకు ఆ రోజు అర్థమైంది సార్, అసలు మీరు పక్క వాళ్ళ గురించి ఇందాకలా రవి గారు చెప్పినట్టు పక్క వాళ్ళ గురించి ఆలోచించి ఆ లీడర్షిప్ క్వాలిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు కొంచెం అంటే ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు భయపడ్డా కానీ తర్వాత ఆయన ఏందో అర్థమైంది. సేమ్ నితిన్ గారికి ఎలాంటి క్వాలిటీ ఉందో ఆయనకు కూడా ఉందండి. మీరిద్దరు లేకపోతే మాలాంటి యంగ్ జనరేషన్స్కి అవకాశాలు అంటే చాలా తక్కువ వస్తాయి. నేను చక్రి గారి దగ్గర వీళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు సీడీస్ పట్టుకుని ఆఫీస్లో చుట్టూ తిరిగేది, కానీ ఇప్పుడు స్ట్రైట్గా మీరు పిలిచి అవకాశాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ మధ్యలో పోతూ ఉంటా, ఏమనుకోద్దు. అండ్ సాయిబాబు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను నమ్మి ఇంత మంచి సిరీస్కి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నేను చాలా ప్రొడక్షన్స్ చేశానండి, కానీ వీళ్ళు సాయిబాబా గారి ప్రొడక్షన్ ఎలా ఉందంటే ఒక టెక్నీషియన్కి ఎంత రెస్పెక్ట్ చేస్తారంటే అసలు నేను అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు అండ్ చిరంజీవి గారి టైంలో ప్రొడక్షన్ కదా, వాళ్ళు టెక్నీషియన్కి చాలా వాల్యూ ఇస్తారండి. వాళ్ళే కాల్ చేయడం, వాళ్ళే పిలవడం, అంటే వర్క్ అయిపోగానే మర్చిపోవడం అలా ఉండదండి. చాలా మంచి ప్రొడక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నిమిషం పేపర్ తీస్తాను. సారీ అండి, మీరు తొందర మాట్లాడమన్నారు, బట్ ఈరోజు టైం తీసుకుంటాం. అండ్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ఇంకోటి సారీ అనగనగా అండ్ కానిస్టేబుల్ కనకం, మా డైరెక్టర్ గురించి మాట్లాడుతా. ఆల్ డైరెక్టర్స్కి కంగ్రాచులేషన్స్. అండ్ కంపోజర్స్కి ప్రత్యేకంగా మా మ్యూజిక్ కంపోజర్స్కి కంగ్రాట్స్. నేను ఎయిర్ చూశాక మ్యూజిక్ డైరెక్టర్కి కాల్ చేశాను, మనోడికి ఇందాకలే చెప్పాను, అనగనగాకి చాలా బాగా చేశారు బ్రో, కంగ్రాట్స్. అండ్ సెల్ఫ్గా నన్ను నేను పరిచయం చేసుకుంటా. నా పేరు సురేష్ బొబ్బిల్ అండి. నేను ఎందుకు చెప్పుకుంటున్నా నా గురించి అనంటే, నేను చాలా సినిమాలు చేసిన. మా దోస్తు గారు అరే నువ్వు ఎక్కడ మాట్లాడు, ఏడ కనపడు, నీ పేరు తెలియదు, వాడు పాటలు నా పాటలు వాడి పక్కనే కూర్చొని వింటున్నాడు కానీ అది నా పాట అని తెలియదు. సో అందుకు పరిచయం చేసుకుంటున్నా. నేను చేసిన సినిమాలు విరాటపర్వం అండి, కోలు కోలమ్మ కోలో కోలో అదొక పాట మంచి వైరల్ అయింది. నీది నాది ఒకే కథ, దాంట్లో మంచి పాటలు ఉంటాయి. జార్జి రెడ్డి వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అది పెద్ద హిట్ అయింది. చోర్ బజార్, తిప్పరమిసం, తర్వాత 90s, ఇప్పుడు కానిస్టేబుల్ కనకం గురించి మాట్లాడతారు. కానిస్టేబుల్ కనకం ప్రశాంత్ దిమ్మల అన్న జర పక్కన ఉంటే ఇంకొంచెం మంచిగా. ఈ కానిస్టేబుల్ కనకంకి మ్యూజిక్ ఇంత బాగా రావడానికి మెయిన్ కారణం ప్రశాంత్ అన్న. ఆయనకు మ్యూజిక్ తెలుసు, సింగరు. నేను చేసే ఏదన్నా ఒక
ఒక బిట్ కంపోజ్ చేస్తే ఆయన అర్థం చేసుకొని దాంట్లో ఎంతో సోల్ ఉందని వెంటనే అర్థం చేసుకోగలిగే శక్తి ఉంది కాబట్టి ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ అన్న. ఒక గొప్ప సిరీస్లో నన్ను పార్ట్ చేసుకున్నందుకు, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ సినిమా కూడా ఉంటుందా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నేను కొంచెం ఫ్లోలో మాట్లాడుతుంటా. బ్రో బ్రో మన గురించి మనమే చెప్పుకోవాలి. ఫస్ట్ టైం కొంచెం ధైర్యం చేసుకోండి. ఈయన కెమెరా వర్క్ చాలా బాగుందండి. మీరు సిరీస్ చూసి ఉంటారు, అద్భుతంగా చేశాడు. విజువల్స్ లేనిది మ్యూజిక్ ఆ సోల్ రాదు. అంటే మేము ఏదన్నా కంపోజ్ చేయాలని అన్నా కానీ విజువల్ అండ్ కంటెంట్ లేకపోతే మేము కంపోజ్ చేయలేమండి. అందుకే డైరెక్టర్ అండ్ విజువల్స్ బాగా లేకుంటే మేము చేయలేం. చాలా బాగున్నాయి బ్రో విజువల్స్. థ్యాంక్ యూ. అండ్ వర్ష బొల్లమ్మ గారు, నేను మిడిల్ క్లాస్ మెలోడీస్ అనుకుంటా ఆ సినిమాలో చూశాను, తర్వాత దీంట్లో చూశాను. అసలు ఎంత బాగా చేశారండి పర్ఫార్మెన్స్. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండి. మీరు పర్ఫామ్ చేయడం వల్లనే మేము అంత బాగా కంపోజ్ చేయగలం. ప్రతి టెక్నీషియన్ అందరం కష్టపడితేనే ఒక ప్రోడక్ట్ అద్భుతంగా వస్తుంది. సో ఈ మూడు ఈ ఈటీవీ విన్ 30 years నుంచి రన్ అవుతున్న ఈటీవీ అండ్ ఈటీవీ విన్ని ఇంకా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేనేమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఇంకెవరైనా మర్చిపోతే సార్ రండి సార్. మీరు మాట్లాడతలేరు. ఎడిటర్ మాధవ్ గారు, ఈయన మ్యూజిక్ అంటే ఎట్లా అంటే ఎడిటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండాలండి. లైక్ ఈయన ట్రైలర్ చూశారు, నేను మ్యూజిక్ చేసి పంపిస్తే ప్రాపర్ టెంపోకి ఈయన ఎడిట్ చేశారు. ఐడియా ఇచ్చింది కూడా మాధవ్ గారే. మనం ఇట్లా చేద్దామండి అని ఇద్దరం అనుకొని డైరెక్టర్ గారి దగ్గర, అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తే ముగ్గురం కలిసి చేసిన ఎడిట్ అండి అది. ట్రైలర్ అది చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అద్భుతమైన ఎడిటింగ్ చేశారు కానిస్టేబుల్ కనకంకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంతే. థ్యాంక్ యూ అన్న. పాట పాడిండు పెద్ద మనిషి. ఈయన ఇందాకల సార్ది 10,000 అన్నారు కదా, ఈయన మ్యాజిక్లు చేసి ఆ 10,000 సంపాదించండు మా ముందే. మంచి టాలెంటెడ్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నిజంగానే మర్చిపోయింది శ్రీరామ్.